సూపర్. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మన షోకి ఐరేంద్రి వచ్చింది. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. సో ఈ రోజు మనం వచ్చేసాం మన సూర్యాపేట. వాళ్ళు ఫుల్ హుషారుగా ఉన్నారు, ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఎపిసోడ్ అని. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. బామలు సత్యబామలు కాంటెస్ట్ లో ఆడియన్స్ కూడా గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు. ఎలా అంటే ఎపిసోడ్ లో సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. ఎపిసోడ్ పూర్తయ్యే లోపు మేము ఇచ్చిన నెంబర్ కి రైట్ ఆప్షన్ ని వాట్సాప్ చేయండి. మీరు కూడా గెలుచుకుంటారు బ్యూటిఫుల్ గేమ్. ఓకే, ఏంటి సంగతులు, ఎలా నడుస్తుంది అభినందన? ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి మా వాళ్ళందరూ హ్యాపీగా చూస్తున్నారు. సో ఏం జరగబోతుంది? అలా పేపర్ లీక్ చేస్తే ఎలా? పోనీ ఏం జరిగింది? చాలా కథలు జరిగాయి. యాక్చువల్లీ చాలా చేసావు నువ్వు. చాలా చేశాను. మీకు ఎప్పుడైనా ఐరేంద్రిని తీసుకెళ్ళి విలన్ ఏం చేయలేం మనం, మళ్ళీ కావాల్సి వస్తుంది. విలన్ లేకపోతే అసలు కథే ఉండదు. అయ్యో ఐరేంద్రి 2 రోజులు లేదా, అబ్బా మళ్ళీ ఎప్పుడు వస్తుంది కాదు. ఐరేంద్రి లేకపోతే అభిని ఎవరైనా ప్రేమిస్తారా? లేదే. లేదు, అదే అందుకే ఐరేంద్రి ఉండాలి. ఒక్క రోజు లేకపోయినా, అసలు హీరో లేకపోయినా హీరోయిన్ లేకపోయినా పర్వాలేదు, కానీ విలన్ లేకపోతే చచ్చిపోతారు జనాలు. ఏంది సోది సీరియల్, ఎప్పుడు వాళ్ళు రొమాంటిక్ సీన్స్ చూడాలా అనుకుంటారు మీరే. ఏం సైకోగలరా మీరు? చలో మరి కలే చేయకుండా మొదలు పెడేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్యబామలు. వెల్కమ్. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. పేరేంటి? శ్రవంతి. శ్రవంతి గారు బాగా ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు. బిజినెస్, వ్యాపారం. ప్రతి మగాడి విజయం వెనకాల స్త్రీ ఏదో తేడాగా ఉందేంటి? అమ్మ చెప్పబోతే కొట్టేలా ఉంది. స్త్రీ ఉంటుంది, అంతేనా? అంతే కదా. సో ఆయన సంపాదించిన డబ్బులన్నీ లెక్కలు ఎవరు పెడతారు? మీరే. ఇద్దరు అంటున్నారు కానీ మెయిన్ అయితే ఈవిడే. అలానే 500 ఇటే, 10 నువ్వు లెక్క పెట్టు, 200 ఇటే, చిల్లర నువ్వు లెక్క పెట్టు. అలా ఉంటారు కదా. అస్సలు కాదు. సరే, టంగ్ ట్విస్టర్ చెప్తా, తర్వాత మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. పలుకుబడి ఉన్న పిల్లి పట్ట పగలే పులి పక్కకెళ్ళి పరేషాన్ చేసింది. పౌరుషం వచ్చిన పులి 11 గలీలు తిరిగించి పాలు తాగించింది. పలుకుబడి ఉన్న పిల్లి ఆగిపోయారే. ఆ రోజు రాత్రి అమావాస్య. పలుకుబడి ఉన్న పిల్లి పట్టపగలే పులి దగ్గరకు వెళ్లి పరేషాన్ చేసింది. పౌరుషం వచ్చిన పులి 11 గల్లీలు తిప్పించి పాలు తాగించింది. 11 గల్లీలు తిప్పి పట్టపగలే పాలు తాగిపించింది. పోన్లే, పట్టపగలే పాలు తాగించింది అంటారు. అంతే. మొత్తం కలిపి చెప్పండి ఇప్పుడు. సరే, మరి ఇలా మర్చిపోయినందుకు పనిష్మెంట్ ఏంటంటే, ఈ రోజు మన థీమ్ సేల్స్, అమ్మకాలు. పట్టణాల్లో కళ్ళపేసుకోవడానికి పేడ దొరకట్లా. అవును. సో మనం పేడ సేల్ చేస్తున్నాం. మీరు సేల్స్ ఉమెన్. పేడమ్మా పేడ మొదలెట్టు. పేడమ్మా పేడ తీసుకోండి. నల్ల పేడ, ఎర్ర పేడ, తెల్ల పేడ. చెప్పండి. పేడమ్మా పేడ. పేడమ్మా పేడని ఇలా నుంచుంటావా? గంపేది, గంపలో పేడేది పెట్టే ఇక్కడ. ఓకే, వేసుకో. పేడమ్మా పేడ రండి తీసుకోవాలి. మా పేడ కొనడం వల్ల సువాసనలు వెదజల్లుతాయి. మీరు డైరెక్ట్ బర్రె దగ్గరికి వెళ్ళి పేడ తీసినట్టే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అమ్మో రండమ్మా రండి. మీరు రండి, మీరు బాగా అమ్మీలో ఉన్నారు. మీరు రండి. ఏం పేరు అక్క? సునీత. రెడీ, కమాన్ సునీత అక్క. మన దగ్గర ఉన్న 100 కిలోల పేడ అమ్మేయాలి ఈ రోజు. 100 కిలోల పేడ ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా. మా బజారే పర్లమెంట్ బజార్ అండి. ఎవరికైనా కావాలంటే మా అడ్రస్ బర్రెపెంట బజారు. ఆవు పేడ అండి, తీసుకుంటారండి. రండి. ఈమె కావాలంట.
మేడం కావాలా వెళ్ళి అమ్మే. ఎంత కావాలో చెప్పండి మేడం. ఎలా అమ్ముతున్నారమ్మా? కాస్ట్ ఏంటి? ఓన్లీ 100 రూపీస్ అండి ఒక ప్యాకెట్. ఆ ప్యాకెట్ లో ఎంత? ఆ ప్యాకెట్ లో ఎలా ఉంటది? వాసన చూపి, వాసన చూపి. వాసన చూడండి మేడం. వద్దులే అమ్మా, దూరం పెట్టు. అమ్మా. ఓకే, కరెక్ట్ గా దేవుడి మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్పాలి. ఇప్పుడు దాకా మమ్మల్ని ఏమని తిట్టుకున్నారు చెప్పండి. ఏం తిట్టుకోలేకపోతే ఐరేంద్రని తిట్టుకున్నాను. ఐరేంద్రని తిట్టుకుందంట. ఓయ్, come on. నేను రోజు సీరియల్ చూస్తాను. ఆ, అసలు చాలా కోపం వస్తుంది తన మీద. చాలా కోపం. అవును, నన్ను చూస్తే ఎలా కోపం వస్తుంది? అంటే అలానే నిన్ను వస్తుంది. చూస్తే కదా, ఐరేంద్రని చూస్తే కోపం. ఐరేంద్రని అదే చూస్తే ఐరన్ serial. నేను కదా. ఎప్పుడైనా ఐరేంద్రని తీసుకెళ్లి సముద్రంలో వేసేయాలి, లేకపోతే చెరువులో తోసేయాలి అనిపించిందా? అలా ఏమనిపించలే కానీ దేని నుంచి అయినా తోసేయాలనిపించింది. సరే, దేని మీద తోసేయాలనిపించింది అంటే జాగ్రత్త అమ్మా. ఈ సూర్యాపేట బ్రిడ్జ్ ఏ బ్రిడ్జ్ మీద కనిపించను నేను. అమ్మో, కాకపోతే తను లేకపోతే సీరియల్ బాగుంటుంది. అది లాస్ట్ లో ఈ పాయింట్ మాత్రం వేయాలి. Happy. చలో మొదలెడదాం. పలుకుబడి మీద ఉన్న పిల్లి పట్టపగలే పులిని పరీక్షాన్ చేసింది. పౌరుషం వచ్చిన పులి 11 గల్లీలు పరిగెత్తించి పాలు తాగించింది. అంత పెద్దదొద్దు, కొంచెం చిన్న చెప్పరా. మనం ఓ పని చేద్దాం. మీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరోనా? ఆ. నాని. నాని గురించి 3 క్వశ్చన్లు అడుగుతా. రైట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్, లేదంటే లేదు. ఓకే, ఇంత ఈజీయా? చాలా ఈజీ కదా. దేవుడు నీకు ఎంత మంచి మంచి ఇచ్చారా. నాని, సాయి పల్లవి కలిసి నటించిన 2 సినిమాల్లో ఒక సినిమా పేరు చెప్పండి చాలు. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3. యువర్ థింకింగ్ రైట్. చాలా ఇష్టమైన అది కొంతమంది చదివే చదువు. ఎంసీఏ. ఐఎంసీఏ రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్. నాని ఫస్ట్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అలా మొదలైంది ఈ సినిమా. 2 అక్షరాలతో ఉంటుంది పేరు. చాలా ఈజీ. అయ్యన్నా నిత్య మీనన్. రైట్ ఆన్సర్. నాని వాళ్ళ అబ్బాయి పేరేంటి? అర్జున్. బాగా చెప్పారు సార్. రైట్ ఆన్సర్. మీ పేరేంటండి? రమ్య. ఓకే, రమ్య గారు బావగారి పేరేంటి? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారిని మీరు ఎన్ని సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? ఏ సంవత్సరం? టక్కని డేట్ చెప్పాలి. 2004 మే 13. పెళ్లి చూపుల డేట్ అది? లేదండి, పెళ్ళండి. పెళ్లి డేట్ కాదు, పెళ్లి చూపుల డేట్ కావాలి. పెళ్లి చూపులు లేట్. ఇక్కడ బుక్ అయ్యి రావడా? మిమ్మల్ని ముద్దుగా ప్రేమగా ఏమని పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తారు రమ్య అని. రమ్య అంటే నార్మల్, ప్రేమగా అంతే అండి. బుజ్జి, బంగారం, డార్లింగ్, ఏం లేదండి. బేబీ, పప్పి ఏం లేదు. అంటే ముద్దుగా. నువ్వే నవ్వుతావు అలాగా. గల్లు గల్లుమంటూ గంట కొట్టుకుంటూ గగనతలంలో వేరుస్తున్నారు గ్రహాంతర వాసులు. గప్చుప్ అని కోదాడ సెంటర్కి వెళ్ళి గప్చుప్పులు తింటున్నారు సూర్యాపేట బామలు. మళ్ళీ మళ్ళీ చెప్పండి. మీరు చెప్తుంటా. సైరన్ చెప్పమంటే మీకు ఒకసారి ట్రై చేస్తావా? కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. గల్లు గల్లుమంటూ గంట కొట్టుకుంటూ గగనంలో గహాంతర వాసులు విహరిస్తున్నారు. కాదు, మీరు ఆగండి, మీరు రండి. దా, అక్కడ గప్చుప్ గప్చుప్ అన్న కదా, ఇక్కడ అన్నారు చుప్ 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 అని. చెప్పే, మొత్తం చెప్పే. గల్లు గల్లుమంటూ గంట కొట్టుకుంటూ గగనాంతరంలో నివసిస్తున్నారు గ్రహాంతర వాసులు. గప్చుప్ మని కోదాడ సెంటర్ కి వెళ్ళి గప్చుప్పులు తింటున్నారు సూర్యాపేట భామలు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బౌన్సింగ్ బన్నీ గేమ్. సో బన్నీ ఉంటుంది, బౌన్స్ చేయాలి. బన్నీ రెడీగా ఉంది. అచ్చా, నేను బన్నీ అంటే నిన్ను బౌన్స్ చేసి పట్టాలేమో అని అనుకున్నా. ఎలా పార్టిసిపెంట్స్ ఆడతారా అని ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నా తెలుసా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. చలో, మరి ఇక్కడ 12 బన్నీలు ఉన్నాయి. సో మీకు 30 సెకండ్స్ ఇస్తాను. సో ప్రతిసారి ఏం చేయాలంటే ఒక బన్నీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఈ చిప్ ఇలా పట్టుకోవాలి, ఇలా సైడ్ పట్టుకొని అలా క్యాచ్ చేయాలి. సో క్యాచ్ చేసి అందులో వేసేయాలి, అంతే.
రెడీ 3, 2, 1 గో. అది క్యాచ్. ఓ మిస్ అయింది. క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఓ సూపర్. సైడ్. అరే రే రే రే. అయ్యయ్యో. కింద బండి కూడా తీసుకోవచ్చు తర్వాత. అయ్యో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇది 1 తర్వాత పడింది కాబట్టి తీసేసాం. 1, 2, 3, 4, 5 and 6. ఇప్పటివరకు ఆడిన వాళ్ళలో ముందుగా వచ్చిన అరుణ 6 పాయింట్లు సాధించింది. శృతి సో మన టార్గెట్ 7, 8, 9, 10, 11 అలా 12 వరకు ఉండొచ్చు. పట్టుకొచ్చిప్పా. ఓకే రెడీ 3, 2, 1 స్టార్ట్. ఆది సూపర్. Wow. గుడ్. గుడ్ క్యాచింగ్. కింద కూడా తెచ్చుకోవచ్చు తర్వాత, కంగారు ఏం లేదు. ఎల్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1, 2, 3, 4, 5 and 6. ఈరోజు మనం ఆడుతున్నాం ఓసివంగిలో బౌన్సింగ్ బన్నీ గేమ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇప్పటి వరకు 6 పాయింట్లు హైయెస్ట్ స్కోరు. ఇప్పుడు ఇంకా హైయెస్ట్ స్కోర్ ని హైయెస్ట్ చేయబోతున్నారు. అంటే బౌన్సింగ్ బన్నీలో బన్నీని బౌన్సింగ్ చేయాలి. ఒక బన్నీ ఇంకో బన్నీని బౌన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. ఆ సూపర్ సర్ప్రైజ్ మనకి ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు మన ఐరేంద్రి. రెడీ దా చెప్పు పట్టుకో. రెడీ 3, 2, 1 స్టార్ట్. అదే అందులో క్యాచెస్ డైరెక్ట్ అందులో వేసేయచ్చు. అందులో వేసేచ్చా? లేదు. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో. బన్నీలని పరిగెడుతున్నాయి. ఇంకొంత టైము తెచ్చుకోవాలి. 10, 9, 8, 7, 5, 4, 3, 2, 1. టూ తీసేస్తున్నా. ఎందుకు? టూ తొండిగా వేసా కదా. నేను ఎంత విలైనా కూడా మంచి విలన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐరేంద్రి చాలా మంది అంటే మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు డెఫినెట్ గా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అవసరాలు తెచ్చుకుంటూ ఉంటారు చాలా మంది. సో అలాంటి వాళ్ళు పడే టెన్షన్ ఏంటి అంటే వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది, బంగారం ఏమో తాకట్లోనే ఉండిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వాల్యూ గోల్డ్. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని సులభంగా విడిపించి ఆ రోజు మార్కెట్ లో ఉన్న ధరకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ని ఇమ్మీడియట్ గా మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక మీదట ఎలాంటి టెన్షన్ లేదు. బంగారానికి వడ్డీ కట్టే రోజులు పోయాయి. దర్జాగా మీ బంగారాన్ని అమ్ముకోవచ్చు. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్ నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్. సెల్ గోల్డ్ బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ధనలక్ష్మి గారు. అమ్మా ధనలక్ష్మి గారు ఎలా ఉన్నారమ్మా? ఫైన్. ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. 2003లో మ్యారేజ్ అయిందండి. 2 బాబులు. మా చిన్న బాబుకు 8 years కంప్లీట్ అయినాయి. 8 years కంప్లీట్ 3వ రోజు ఫీవర్ వచ్చి ఫిట్స్ లాగా వచ్చేసింది. లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం.
డాక్టర్ గారు ఆ రోజు ట్రీట్మెంట్ చేసిండ్రు. నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ 1.5 year తర్వాత స్టార్ట్ అయింది బాబుకి ఫిట్స్ రావడం. స్టార్ట్. హైదరాబాద్కు తీసుకెళ్ళండి అన్నారు. ఆనందవల్లి దగ్గరికి వెళ్ళాం. బాబుని చూసింది, ఏం లేదంతా బాగానే ఉండని చెప్పి 6 monthsకి మెడిసిన్స్ ఇచ్చింది. అక్కడ నుండి వచ్చినాం. తెల్లవారు 15th August మా సార్ హైదరాబాద్కి వెళ్ళిండు, పెద్దబాబు స్కూల్కి వెళ్ళిండు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నా. ఇక బాబు ఇట్లా మామూలుగా చూస్తున్నాడు, తూ అని ఉంచుతున్నాడు. ఫిట్స్ వచ్చేస్తుంది. అది అర్థం కావట్లేదు. ఏంది నాన్న అంటే ఏం మాట్లాడట్లేడు. 10 నిమిషాలు చూసా. పక్కన ఫిజియోథెరపీ నవీన్ గారు అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే తను లేడు, వాళ్ళ మిస్సెస్ ఉంది. ఏందంటేనే వచ్చేసింది. చూసి ఆంటీ బాడీ మొత్తం కూల్ అయిపోయింది, చిన్నోడు అంతే చూస్తున్నాడు కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని వెంటనే వాళ్ళ సార్కి ఫోన్ చేసింది. అక్కడ పోయిన తర్వాత సార్ చూశాడు. చూసి ఏంటమ్మంటే ఏం లేదు సార్ ఇట్లనే ఉంటుందంటే ఎంతసేపు అయిందంటే 20 నిమిషాలు అయిపోయింది అన్న. ఆ తర్వాత ఏదో మెడిసిన్స్ ఇచ్చినాక 20 minutesకి స్పృహ వచ్చేసింది. ఆ నుండి వచ్చాక మళ్ళీ మా సార్కి తెలిసిననే మీకు ఓపిక ఉంటే నిమ్హాన్స్కి వెళ్ళండి బెంగళూరుకి, నేను రాసిన డాక్టర్ని రెఫర్ చేస్తా అన్నారు. లగేజ్ తీసుకొని హాస్పిటల్కి వచ్చేసాం. బాబుని చూసి టెస్టులు రాసిండు 3 days ఉండాలని. ఎలా ఉండాలో అర్థం కాదు. బాబుకి ఎలా ఉంది ఇప్పుడు? బాబుకు కొద్దిగా పర్లేదు. ఇప్పుడు ఎంత వయసు బాబు? 18 years. 18 years. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల 10 years. నుంచి ఈ బాధ పడుతూనే ఉన్నారు. సో ఇప్పటికీ అప్పుడప్పుడు డైలీ వస్తుంది. డైలీ వస్తుంది. డైలీ ఎన్నిసార్లు? మినిమం 2-3 times పర్ డే. ఫిట్స్ వచ్చి పడిపోతుంటాడా? ఫిట్స్ లాగా రాదు, ఒకేసారి బ్యాక్ పడు. నీ దగ్గరకు వస్తాడు, అన్నానే హలో ఇవ్వబోతాడు. అంటే ఫ్యూచర్ ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధేస్తుంది. ఇప్పుడు 18 సంవత్సరాలు కుర్రాడు, ఇంకా రోజు ఫిట్స్ వస్తున్నాయి. సో రేపొద్దుట ఏంటి మీరున్న అది ఫిట్స్ లాగా అనిపించదు, ఒకేసారి బ్యాక్ ఇట్లా వస్తాడు, కళ్ళు వెనక్కి పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి. ఏం పేరు బాబు పేరు? సంతోష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అండ్ నేను అడిగానని చెప్పండి మీరు, సరేనా? సో నా టీవీలో షో వచ్చినప్పుడు చూపించాలి సంతోష్కి, డెఫినెట్ గా చూపించాక అన్న నిన్ను అడిగాడని చెప్పాలి, సరేనా? ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చారు ఇక్కడ, మీ మనసులో బాధని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ఒక చిన్న కానుక, అది చూసినప్పుడల్లా మేమందరం మీకు గుర్తు రావాలి. మేమందరం ప్రార్థించేది ఏంటి అంటే సంతోష్కి తొందరగా రికవర్ అవ్వాలి, సో నార్మల్ పర్సన్ లా తను మారాలి అండ్ తనకు ఒక మంచి లైఫ్ రావాలి అని మేము కోరుకుంటున్నాం. సో డెఫినెట్ గా దేవుడు కరుణించి సంతోష్ని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలి, సరేనమ్మా? సో ఇది ఈరోజు మన సూర్యాపేటలో బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.